అనగనగా ఓ రామచిలుక గూడు కట్టుకోవడానికి మంచి చెట్టు కోసం వెతుకుతూ ఉంది. పెద్ద కొమ్మలతో గుబురుగా ఉన్న చెట్టు దానికి చాలా నచ్చింది. అక్కడే గూడు కట్టుకోవాలి అని అనుకుంది. వెంటనే చిన్న చిన్న పుల్లలు ఏరడం మొదలుపెట్టింది. ఇంతలో గాలి గట్టిగా వీచడంతో దాని నోటికి అస్సలు పుల్లలు అందడం లేదు. పోనీ గడ్డి తీసుకెళ్దామన్నా అదే పరిస్థితి. అప్పుడే అక్కడికి ఒక చిన్ని పిచ్చుకొచ్చింది. మిత్రమా, దేనికోసం వెతుకుతున్నావు అని అడిగింది. ఈ చెట్టు మీద గూడు కట్టుకోవాలి అని అనుకుంటున్నాను. అందుకే పుల్లలు గడ్డి ఏరుతున్నా. కానీ గాలి వల్ల అస్సలు వాటిని పట్టుకోలేకపోతున్నాను అంది రామచిలుక. అవునా, నేనేమైనా సాయం చేయగలనా అని అడిగింది. ఇంత చిన్నగా ఉన్నావు, నా వల్లే అవటం లేదు. ఇంకా నువ్వేం చేస్తావు? నువ్వేమా బరువులు మోస్తావు? వద్దులే అని బదులిచ్చింది చిలుక. గూడుకు కావలసిన పుల్లలు ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు అంటూ రివ్వున ఎగిరిపోయింది పిచ్చుక. ఇక చిలుక పుల్లలేరడానికి అలా ప్రయత్నిస్తూనే ఉంది. దానివల్ల కావడం లేదు. అంతలోనే పిచ్చుక కొంత గడ్డిని పట్టుకుని వచ్చేసింది. ఇక్కడ అసలు నోట్తో పట్టుకోవడానికి వీలు లేకుండా గాలి వీస్తుంటే ఎక్కడి నుంచి అంత గడ్డి తీసుకొచ్చావు అని అడిగింది చిలుక. కొట్టుకెళ్ళిన గడ్డి పక్కనే ఉన్న కొలల్లో పడుతుంది. తడిగా ఉన్న గడ్డి కదలదు, బరువుగా ఉంటుంది కదా, అక్కడి నుంచే తీసుకొచ్చాను అని బదులిచ్చింది పిచ్చుక. ఇక గూడు మొత్తం పూర్తయ్యే వరకు గడ్డి పుల్లలు తీసుకొచ్చి సహాయం చేసింది పిచ్చుక. చిన్నదానివని నీకే పని రాదు అనుకున్నాను. కానీ కొన్ని పనులు చేయడానికి ఆకారం, వయసు కన్నా ఆలోచనే ముఖ్యమన్న విషయం నువ్వు నాకు బాగా తెలియచేశావు. నీకు చాలా కృతజ్ఞతలు మిత్రమా అంది చిలుక. అప్పటి నుంచి ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకుంటూ ఇద్దరూ ఎంతో కలిసిమెలిసి ఉన్నారు. ఈ కథలో నీతి ఏంటంటే ఆకారంతో పని లేదు. పెద్ద, చిన్న, గొప్ప, బీద ఇవన్నీ కావు. బుద్ధి అంటే తెలివితేటలుంటే ఎలాంటి కష్టంలో నుంచైనా బయటపడగలమన్న విషయాన్ని గమనించాలి. కథ నచ్చితే లైక్ చేయండి.